హలో పిల్లోస్, మనల్ని అయితే ఒక మంచి లొకేషన్ తీసుకెళ్తా అన్నారు మన ఫ్రెండ్స్. ఇంకా మన ఫ్రెండ్స్తో కలిసి ఆ లొకేషన్ ఏంటో చూసేద్దాం. ఫ్రెండ్స్ అందరం కలిసి అలా వెళ్తూ ఉన్నాం, నేచర్ ఎంజాయ్ చేస్తూ అలా పొలాల మధ్యలోంచి. ఒక పక్కన ఎండ అయితే వాయిచ్చేస్తుంది. ఇంకా మా ఫ్రెండ్స్ ఈ గ్యాప్ లో మట్టి రాయిలతో కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఫైనల్ గా మనల్ని అయితే ఒక మంచి లొకేషన్ తీసుకొచ్చారనమాట. ఇది ఆ లొకేషన్. ఈ లొకేషన్ ని నా చిన్నప్పటి నుంచి ఇలా టైం దొరికినప్పుడల్లా మా ఫ్రెండ్స్ అందరం వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని పాముల కాలువ అని పిలుస్తారు. ఇది పేరుకే పాముల కాలువ, కానీ పాములు అయితే ఉండవే. అక్కడ వాటర్ని చూసి మా వాళ్ళందరూ ఏమో చాలా లోతు ఉంటది అనుకున్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్నపిల్లలే ఆడుకుంటున్నారు. వీళ్ళని చూస్తుంటే పిల్లల్లా లేరు, పిడుగుల్లా ఉన్నారు కదా. ఏమైందిరా? ఇంకా మా ఫ్రెండ్స్కి ఆ వాటర్ని చూసి ఆగలేదు. అలా ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే వాటర్లోకి వెళ్ళిపోయారు. మా వాళ్ళు ఈత కొడదామని వెళ్ళి ఇంకేదేదో చేస్తున్నారు. మన వాళ్ళు ఇక్కడ స్విమ్మింగ్ చేస్తామంటే వాళ్ళతో ఇక్కడ ఇది వచ్చేసినాయి. ఒక పక్కన అవి స్నానం చేస్తుంటే ఇంకో పక్కన మన ఫ్రెండ్స్ అయితే స్నానం చేస్తున్నారు. అక్కడ ఏవో ఉన్నాయని ఓపెన్ చేస్తూ ఉంటే పీతలు. అలా ఓపెన్ చేయగానే రెండు అయితే వాటర్లోకి వెళ్ళిపోయినాయి. ఇలా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? వీళ్ళని ఈత కొట్టండ్రా అంటే వీళ్ళు ఈత కొట్టడం మానేసి ఇంకేదేదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారా ఈత? మన ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ అక్కడ స్విమ్మింగ్ అయితే చేస్తా ఉన్నారు. ఇంకా వాళ్ళతో కూడా మనం వెళ్ళి జాయిన్ అయిపోదాం. మా పాటికి మేము ఆడుకుంటుంటే వీడు మాత్రం ఆ పిల్లని వాటర్లో వేస్తూనే ఉన్నాడు. ఇంక మేము కూడా ఆ చిన్నపిల్లలతో కలిసి మా ఏజ్ని మర్చిపోయి కంచేపు వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసాం. ఇంకలా అలిసిపోయి బాగా తడిచిపోయి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇలా మీ ఫ్రెండ్స్తో కూడా మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.